గుడ్ మార్నింగ్ వ్యూస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ భాగంలో కొన్ని అంశాలను చూద్దాం. February 22 to 27 కరెంట్ అంశాలను గమనిద్దాం. అందులో మొదటి అంశం వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం అనేది నమూనా స్వీకరించడం జరిగింది. ఇదే నమూనా. ఈ నమూనాని కట్టడంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే గన్ పార్క్ దగ్గర ఈ అద్భుత కట్టడాన్ని కన్స్ట్రక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది దేనికోసం అంటే తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం. ఎక్కడ అంటే గన్ పార్క్ దగ్గర. ఇది కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రామప్ప కాటన్. ఇది వరంగల్ నుంచి రామప్ప కాటన్. ఈ రామప్ప కాటన్ అనే క్లాత్ అనేది మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న దానికి సంబంధించిన శారీస్ కానీ తివాచీలు, లుంగీలు ఇలాంటి సంబంధించిన క్లాత్ మెటీరియల్స్ అనేవి ఈ రామప్ప కాటన్ అని ఇవ్వడం జరిగింది. ఇలాంటివి వరంగల్ నుంచి మనకి అన్ని తెలంగాణలో కానీ అదర్ స్టేట్స్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ చీరలు అనేటివి నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ప్రిపేర్ కానున్నాయి. మొత్తం బడ్జెట్ ఎంత అంటే దీనికోసం 317 crores. ఒక్కొక్క చీర వచ్చేసి 287 rupees. అండ్ నెక్స్ట్ దీని లెంత్ వచ్చేసి 330 meters. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం చీరలు వచ్చేసి 10 lakhs. దాదాపు నేత కార్మికునికి ఎంత అంటే 20,000 సగటు రాబడి వచ్చేసి 20,000 రాబడి ఉంటుంది. ఈ స్క్రీన్ పైన కలుస్తున్న కలర్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలేషియా ప్రధాని అయిన మహాతీర్ రాజీనామా చేయడం జరిగింది. అక్కడ ఈ నాటకీయ పరిమాణాల మధ్య రాజకీయ విపత్తు జరిగింది. కాబట్టి ప్రధాని అయిన మలేషియా ప్రధాని అయిన మహాతీర్ రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ టీసీఎస్కి ఇన్ఫినియన్ బెస్ట్ సప్లయర్ అవార్డు రావడం జరిగింది. ఇన్ఫినియన్ బెస్ట్ సప్లయర్ అవార్డు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, దేనికంటే టీసీఎస్కి. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ధర్మాసనంపై బ్రిటన్ ప్రధాన న్యాయమూర్తి అయిన లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ అనేటైనా 15 నిమిషాలు మన సిజేఐ ఎస్ఏ బోబ్డే తోటి కూర్చునడం జరిగింది. ఆ ధర్మాసనం పైన ఎన్ని నిమిషాలు అంటే 15 నిమిషాలు. ఎవరంటే బ్రిటన్ ప్రధాన న్యాయమూర్తి లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్. ఎవరితోటి అంటే ఎస్ఏ బోబ్డే తోటి కూర్చునడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఫార్మా అవార్డ్స్ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్కి అండ్ లారెన్స్ ల్యాబ్స్కి, ఈ రెండుటికి కూడా 2 ఫార్మా ల్యాబ్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు పేరు ఏంటంటే ఇండియన్ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఎవరెవరికంటే ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్కి అండ్ లారెన్స్ ల్యాబ్కి, ఈ రెండిటికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే అహ్మదాబాద్లో ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి అయిన సదానంద్ గౌడ్ ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది. వేటికంటే ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ అండ్ నెక్స్ట్ లారెన్స్ ల్యాబ్స్కి, ఈ రెండింటికి కూడా ఇండియన్ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 గాను ఇవి 2 కూడా ఎన్నికయ్యాయి అండ్ తీసుకున్నాయి అవార్డ్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బాసర IITకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ 2020 గాను ఇవ్వడం జరిగింది. మొత్తం 95 కాలేజ్ నుంచి మన బాసర IIITకి ఈ అవార్డు దక్కింది. ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 22 February రోజున ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. అండ్ నెక్స్ట్ PM కిసాన్ సమ్మాన్ నిధి యాప్ అనేది కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ గారు యాప్ని లాంచ్ చేయడం జరిగింది. రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద 50,850 crores ఫండ్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ విడుదలలో ఇంకా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రగతి. ఈ పట్టణ ప్రగతి వచ్చేసి పల్లె ప్రగతిని పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఎప్పటి నుంచి అంటే February 24 నుంచి March 4 వరకు ఈ పట్టణ ప్రగతి 1ని
అంటే ఇంకా విడతలు ఉంటుంది కాబట్టి పట్టణ ప్రగతి ఇవన్నీ వచ్చేసేసి ఎప్పటి నుంచి చెప్పడంటే సో February 24 నుంచి March 4 వరకు. అండ్ కంబాలి గేమ్, సో కంబాలి గేమ్ ఆల్రెడీ జరిగాయి మనకు అందరికీ తెలుసు. దానికి సంబంధించిన నిశాంత్ శెట్టి వచ్చేసి 100 మీటర్లో 9.51 సెకండ్లోను, శ్రీనివాస్ గౌడ్ వచ్చేసి 100 మీటర్లో 9.55 సెకండ్లలో సో పరిగెత్తడం జరిగింది. సో బోల్ట్ యొక్క రికార్డ్ని సో బద్దలు కొట్టడం జరిగింది. సో రైట్స్ దానికి బదులుగా ఈ శ్రీనివాస గౌడ్కి సో రైట్స్ ఇండియన్ అథ్లెటిక్స్ సంబంధించిన సాయి అకాడమీ నుంచి పిలుపు రావడం జరిగింది. దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది శ్రీనివాస గౌడ్. సో సాయి శిబిరానికి సో శ్రీనివాస గౌడ్ అనేటైనా వెళ్ళడానికి సముఖతను తెలిపి సిద్ధమయ్యాడని గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ. సో ఉరాన్ వెల్లడించిన ప్రపంచ ధనవంతుల జాబితాలో 9వ స్థానం. గంటకు 7 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ ముఖేష్ అంబానీ. సో ఎవరు వెల్లడించడం జరిగిందంటే ఉరాన్ సో సంస్థ అనేది సో ప్రపంచ ధనవంతుల జాబితాలలో 10 స్థానాలలో రిలయన్స్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన చైర్మన్ ముఖేష్ అంబానీ సో వరుసగా రెండోసారి 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎన్నో స్థానం అంటే 9వ స్థానం. ఎంత అంటే $67 బిలియన్ తోటి $67 బిలియన్. సో రైట్ 9వ స్థానం. $67 బిలియన్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు. సో గుర్తుంచుకోండి, అందుకోసం ముగ్గురికి కూడా 9వ స్థానం దక్కింది. సో రైట్ గుర్తుంచుకోండి. రైట్ ఎన్నో స్థానం అంటే 9వ స్థానం. రైట్ ఎవరు వెల్లడించారంటే ఉరాన్ సో 2019కి సంబంధించిన రైట్ సో ధనవంతుల జాబితా అనేది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9వ స్థానం అనేది రైట్ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2020కి గాను కూడా 9వ స్థానమే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బెజోన్ $140 బిలియన్. అండ్ నెక్స్ట్ బెర్నార్డ్ రాల్డ్ వచ్చేసి $107 బిలియన్. బిల్ గేట్స్ వచ్చేసి $106 బిలియన్. వారెన్ బఫెట్ వచ్చేసి 102. అండ్ నెక్స్ట్ మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి $84. నెక్స్ట్ సో ముఖేష్ అంబానీ వచ్చేసి 9వ ప్లేస్. దాంతోపాటు $67 బిలియన్. వీరితో పాటు లారీ పేజ్ అండ్ స్టీవ్ బాల్మర్ వీరు కూడా ముగ్గురు కూడా 9వ స్థానంలో నిలిచారు. సో ముగ్గురు కూడా $67 బిలియన్. లారీ పేజ్, ముఖేష్ అంబానీ అండ్ స్టీవ్ బాల్మర్ సో ముగ్గురికి కూడా సో 9వ స్థానంలో $67 బిలియన్ సో రైట్ 9వ స్థానంలో నిలిచారు ప్రపంచ అత్యంత ధనవంతులుగా. సో రైట్ మన ఇండియాలో వచ్చేసేసి ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీది. సో రైట్ ఎంత అంటే $67 బిలియన్. ఓకేనా, ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీ. అండ్ నెక్స్ట్ మొదటి 9 స్థానాలు మనం ఇప్పుడు సో గమనిద్దాం మన ఇండియాలో. సో రైట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి హిందూజా బ్రదర్స్. సో హిందూజా గ్రూప్స్ $27 బిలియన్. థర్డ్ ప్లేస్ వచ్చేసి గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజెస్ $17 బిలియన్. సో గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజెస్ $17 బిలియన్. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి శివనాథర్ కుటుంబం HCL CEO సో $17 బిలియన్. లక్ష్మీ అండ్ మిట్టల్ ఆర్సే లాల్ మిట్టల్ సో $15 బిలియన్. సో $15 బిలియన్ లక్ష్మీ అండ్ మిట్టల్. రైట్ నెక్స్ట్ ఉదయ్ కొటాక్ మహీంద్రా సో 6th ప్లేస్ $15 బిలియన్. అజీమ్ ప్రేమ్జీ సో $14 బిలియన్. సో విప్రకు సంబంధించిన అజీమ్ ప్రేమ్జీ సో $14 బిలియన్ అని గుర్తుంచుకోండి. ఎన్నో ప్లేస్ అంటే 7th ప్లేస్ అజీమ్ ప్రేమ్జీ. సో రైట్ ఒకప్పుడు ఫస్ట్ 4th ప్లేస్లలో ఉండేవాడు. సో 7th ప్లేస్కి వచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైరస్ పునావాలా సెరమ్ సో సంబంధించిన $12 బిలియన్ 8th ప్లేస్లో. అండ్ సైరస్ ఫలోంజీ మిస్త్రీ టాటా సన్స్ సో $1 బిలియన్. సో రైట్ $11 మిలియన్ 9వ ప్లేస్లో సో ఉండడం జరిగింది. సో రైట్ టాటా సన్స్. సో వీరు 9 స్థానాలు గుర్తుంచుకోండి. ఆక్సిజన్ పీల్చకుండానే మడగడ సాధించే ఒక జీవి ఏదంటే ఎన్ఏ గుయా సాల్మినికోలా.
ఇది సో కణాలు అనేటివి 10 కంటే తక్కువగా ఉంటాయి. ఈ సాల్మన్ చేప సో రైట్ ఈ సాల్మన్ చేప ఒక ఫిష్ అలాంటిది. సో రైట్ దానిలో ఆక్సిజన్ లేకుండానే గడుస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడారం జాతర ఆదాయం. సో మేడారం జాతర ఆదాయం ఎంతనంటే సో పూర్తయింది. సో లెక్కించడం సో 502 ఉండిలో సో ఎంతనంటే 11.64 crores 11.64 crores అనేటిది. సో మొత్తం టోటల్ అనేది ఇన్కమ్ రావడం జరిగింది. ఎన్ని ఉండీలు అంటే 502. నెక్స్ట్ వచ్చేసి 1064 కిలోల బంగారం రావడం జరిగింది. అండ్ 53.45 కిలోల వెండి ఓకేనా ఆభరణాలు వచ్చాయి. అండ్ 29 దేశాలకు చెందిన 548 కరెన్సీ కూడా రావడం జరిగింది. సో మొత్తం ఉండీలు వచ్చేసి ఎంతనంటే 502 ఉండీల నుంచి లెక్కించగా 11.64 గాను కోట్ల రూపాయల ఆదాయం అనేది రావడం జరిగింది. సో దీనికి సో మేడారం జాతరకి వచ్చేసి మొత్తం 75 crores అనేది తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, అందులో 11.64 అనేది రావడం జరిగింది. అండ్ వేములవాడ దాంట్లో కూడా సో 1.5 crore అనేది రావడం జరిగింది అక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జిఎస్టీ రాబడి అనేది ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగింది. ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ఫస్ట్ ప్లేస్ అనేది తెలంగాణ అనేది సాధించుకుంది. సో జిఎస్టీ రాబడిలో 40,000 కోట్లని సో ఇప్పటికీ రాబట్టింది. సో గుర్తుంచుకోండి ఎన్ని కోట్లు అంటే 40,000 కోట్లు. రైట్ జీరో దందాకు అనేది సో మొత్తం పూర్తి స్థాయిలో బ్రేక్ చేయడం జరిగింది. రైట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో అమెరికా ఐటీ కంపెనీ రాబోతుందని ఐటీ ముఖ్య కార్యదర్శి అయిన జయేష్ రంజన్ తెలిపడం జరిగింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరంటే జయేష్ రంజన్. ఈయన హైదరాబాద్లో ఒక అమెరికా ఐటీ కంపెనీ రాబోతుందని సో రైట్ ఇది ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలుష్య నగరాలలో 30లో 21 భారత్లోనే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో 30లో సో భారత్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మొత్తం ప్రపంచంలో అతి ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలు కూడా మన భారతదేశం చెందినవి. అవి ఏంటంటే 21 నగరాలు ఉన్నాయి. రైట్ గుర్తుంచుకోండి ఎన్ని అంటే 30లో 21. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి గాజియాబాద్. సో గాజియాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ చెందింది. సో నెక్స్ట్ వచ్చేసి చైనాకి సంబంధించింది ఓటన్ అండ్ నెక్స్ట్ ఓటన్ సిటీ. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించిన గుజ్రాన్వాల్ అండ్ ఫైసలాబాద్. ఆ తర్వాత స్థానంలో నెక్స్ట్ మళ్ళీ భారత్లోనే ఢిల్లీ అండ్ నెక్స్ట్ నోయిడా అండ్ గ్రేటర్ నోయిడా ఇలా ఉండడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గాజియాబాద్, సెకండ్ ఓటన్ చైనా అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించిన గుజరాన్వాలా ఫైసలాబాద్. సో రైట్ ఢిల్లీ తర్వాత నోయిడా గ్రేటర్ నోయిడా. సో ఈ విధంగా సో కాలుష్యంలో అత్యంత కాలుష్యం ఏర్పడ్డాయని గుర్తుంచుకోండి. సో తెలంగాణకు సంబంధించిన పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇండియాకి సంబంధించి మొదటి శ్రేణిలో చండీగఢ్, గుజరాత్, కేరళ ఉంది. అండ్ సెకండ్ గ్రేడ్లో వచ్చేసి సో రెండో శ్రేణిలో వచ్చి తెలంగాణ ఉంది. సో రైట్ అది కూడా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి థర్డ్. సో రైట్ 700 నుంచి 750కి పాయింట్స్ తోటి థర్డ్ దాంట్లో ఉంది. మన తెలంగాణ వచ్చి 715 నుంచి 51 to 800 పాయింట్స్ తోటి సెకండ్ శ్రేణిలో ఉందని గమనించండి. సెకండ్ శ్రేణిలో తెలంగాణ, థర్డ్ శ్రేణిలో సో ఏపీ ఉందని గుర్తుంచుకోండి. కేంద్ర సాహిత్య అవార్డ్స్ అన్నిటి ఇవ్వడం జరిగింది. సో 25 ఫిబ్రవరి 2020 రోజున. సో ఈ కేంద్ర సాహిత్య అవార్డ్స్ అనేవి ఎవరికి రావడంతో చూద్దాం. సప్తభూమి అనే దానికి తెలుగు నవలకి బండి నారాయణ స్వామికి రావడం జరిగింది. సో రైట్ సంస్కృత భాషలో మాత్రం ప్రజ్ఞాచాక్షుకం అనే మహాకావ్యంకి ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్కి రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో సప్తభూమి వచ్చేసి సో తెలుగు కవి, తెలుగు రచయితకి సంబంధించిన బండి నారాయణ స్వామికి. సంస్కృత భాషలో అయితే ప్రజ్ఞాచాక్షుషం సో ఎవరు అంటే ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్. రైట్ వీళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సాహిత్య అకాడమీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ కంబారా ఈ అవార్డులను సో ₹1,00,000 నగదును కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరు అంటే సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరు అంటే చంద్రశేఖర్ కంబారా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆంగ్ల విభాగంలో వచ్చేసి యాన్ ఎరా ఆఫ్ ద డార్క్నెస్ గ్రంథానికి సో రైట్ కేంద్ర మాజీ మంత్రి అయిన శశి థరూర్కి సో రైట్ రావడం జరిగింది. అస్సామీ భాషలో మళ్ళీ ఇంకొకటి చాణక్య, ఓకేనా, దానికి ప్రఫుల్ల కుమార్ మహంత సతీమణి అయిన జయశ్రీ గోస్వామి మహంత అస్సామీ భాషలో చాణక్య నవలకి అస్సామీ భాషలో జయశ్రీ గోస్వామి మహంతకి సో కేంద్ర సాహిత్య అవార్డు దక్కింది. సో రైట్, ఆంగ్లంలో వచ్చేసి యాన్ ఎరా ఆఫ్ ద డార్క్ వచ్చేసి గుర్తుంచుకోండి ఎవరికి అంటే శశి థరూర్కి వచ్చేసి వచ్చింది. సో రైట్, ఈ కంబారా నుంచి సో అవార్డ్స్ తీసుకుంటున్నారు ఎవరంటే పెన్నా మధుసూదన్ అండ్ బండి నారాయణ స్వామి. తెలుగు